జూరాల కృష్ణానది బ్రిడ్జ్ నిర్మాణ విషయంలో అపోహలు వీడాలని కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షులు రెహమతుల్లా ప్రజలకు ప్రతిపక్షాలకు సూచించారు. మంత్రి వాకిటి ఇచ్చిన హామీ ప్రకారం ఆత్మకూరు జూరాల కృష్ణానది మీదుగా కొత్తపల్లి గద్వాల వైపు మొదలుకొని వాటిని కలుపుతూ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందని అన్నారు. ఆత్మకూరు అభివృద్ధికి మంత్రి వాకిటి కంకణం కట్టుకుని కృషి చేస్తున్నారని తెలిపారు. ఇక అభివృద్ధికి ప్రతిపక్షాలు సలహాలు సూచనలు ఇవ్వాలని రెహమతుల్లా కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పరమేశ్వరు, పట్టణ అధ్యక్షులు నల్కొండ శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఆత్మకూరు మండల ప్రతిపక్షాల పార్టీలకు ఏదైతే అపోహ ఉందో అపోహలు మానుకోండి. ఖచ్చితంగా ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి వాకిటి శ్రీహరణ గారు చెప్పిన విధంగానే ఆత్మకూరు, జూర్యాల, ఏటవతలు ఉన్న కొత్తపల్లి, గద్వాలకు కలిపే విధంగా బ్రిడ్జి పడుతుంది. దయచేసి నమ్మండి. వాకిటి శ్రీహరణ గారు ఒక కంకణం కట్టుకొని ఆత్మకూరు అభివృద్ధి చెయ్యాలనే ఒక దృఢమైన సంకల్పంతో పనిచేస్తున్నాడు. అన్నకు మనం అందరం చేదోడు వాదోడుగా ఉంటూ అన్న చేసే పనిని మనం ప్రోత్సహిస్తూ, ఇంకా ఏదైనా సలహాలు సూచనలు ఉంటే చెప్పండి, దాన్ని ఖచ్చితంగా మేము నిర్వహిస్తాం. ఖచ్చితంగా ఆత్మకూరుకి డివిజన్ తేవాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కంకణం కట్టుకున్నారు. మేము చెప్పే విధంగా డివిజన్ కూడా వస్తుంది. అదేవిధంగా బ్రిడ్జు అతి త్వరలో రేపో ఎల్లుండో కొత్త జీవోదయానికి ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాము. కాళ్ళు మొక్కి అయినా సరే ఆత్మకూరు పట్టణ ప్రజల అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడి పెద్దవాళ్ళ కాళ్ళు మొక్కైనా బ్రిడ్జి ఇక్కడ వేయించే బాధ్యత మాది. అది శ్రీహరణ గారు చెప్పిన మాటనే ఖచ్చితంగా ఇక్కడ వస్తుందిరా, నమ్మండి. ఖచ్చితంగా మీ కొరకే రా బ్రిడ్జి తీసుకొచ్చింది అన్నాడు. కాబట్టి చేతులు జోడించి చెప్తున్నాం, ఖచ్చితంగా